వెల్కమ్ బ్యాక్. నిన్న కేబినెట్ భేటీలో ఈ డీలిమిటేషన్ బిల్లుకు ఆమోదం తెలపడం జరిగింది. అండ్ దాంతోపాటు మహిళా బిల్లు కూడా కేబినెట్లో పచ్చజెండా ఊపారు. ముఖ్యంగా గతంలోనే మనం ఈ డీలిమిటేషన్కు సంబంధించి మాట్లాడుకోవడం జరిగింది. ముఖ్యంగా లోక్సభ స్థానాల పెంపు అనేది ఏ ఆస్పెక్ట్స్ అయితే తీసుకుంటున్నారో వాటికి సంబంధించి ప్రముఖంగా పెరిగేటువంటి తీరు దక్షిణాదికి అన్యాయం చేస్తుంది. సీట్ల పెంపు అనేది దేశంలో ఇంకొక్కరికే పాలన ఉండాలనే విధంగా సాగుతోంది అన్నటువంటి ఇదిలో అటు కాంగ్రెస్ అండ్ ఇతర పక్షాలు కూడా పెద్ద ఎత్తున ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఓవరాల్గా చెప్పాలంటే దక్షిణాది రాష్ట్రాలన్నీ కూడా ఈ సీట్ల పెంపు అంశానికి సంబంధించి గతంలో ఏదైతే జనాభా ప్రాతిపదికన సీట్లు పెంచుతారు అన్నటువంటి దానికి వ్యతిరేకంగా మాట్లాడినటువంటి సిచ్యువేషన్ చూసాం. బట్ ఇప్పుడు ఏంటంటే 50%, 100 ఉంటే 50 పెరుగుతాయి, 200 ఉంటే 100 పెరుగుతాయి. ఇలా అయినా కూడా మరి ఎక్కువ స్థానాలు ఉన్న చోట ఎక్కువ స్థానాలే పెరుగుతాయి కదా, అప్పుడు కూడా దక్షిణాదికి అన్యాయమే జరిగే అవకాశం ఉంటుంది. ఇక్కడ మనకి ఎక్కువ పెరుగుతాయని సంతోషించాలా, లేదంటే రేపటి రోజున పాలనాపరమైనటువంటి అంశాల్లో కేంద్రంలో ముఖ్యంగా ఇటు దక్షిణాదికి సంబంధించి అంత ఇంపార్టెన్స్, రాజకీయపరమైన ఇంపార్టెన్స్ ఉండదు అని అనుకోవాలా అనేటువంటిది కూడా పెద్ద చర్చ జరుగుతున్నటువంటి క్రమంలో డిస్కస్ చేద్దాం. గెస్టులు కూడా సిద్ధంగా ఉన్నారు. ప్రస్తుతం స్టూడియోలో మనతో పాటు ఉన్నారు కాంగ్రెస్ అధికార ప్రతినిధి వెంకట్ నాయక్ గారు. వెంకట్ నాయక్ గారు నమస్తే అండి, వెల్కమ్ టు ద డిబేట్. తాడూరి శ్రీనివాస్ గారు, వీరు బీజేపీ సీనియర్ నాయకులు. నమస్తే అండి శ్రీనివాస్ గారు, వెల్కమ్ టు ద డిబేట్. డాక్టర్ దత్తాత్రేయ గారు, వీరు బీఆర్ఎస్ సీనియర్ నాయకులు. నమస్తే అండి దత్తాత్రేయ గారు, వెల్కమ్ టు ద డిబేట్. నమస్తే అండి. ముందుగా వెంకట్ నాయక్ గారు, మీతోనే స్టార్ట్ చేస్తాను. చెప్పండి, ఎందుకంటే ఈ డీలిమిటేషన్కు సంబంధించి లోక్సభ స్థానాల పెంపుకు సంబంధించి గతంలోనే పలు విమర్శలు కాంగ్రెస్ నుంచి వచ్చాయి. అండ్ ఈ మధ్య కాలంలో కూడా సీఎం రేవంత్ రెడ్డి గారు పలు సందర్భాల్లో ఈ అంశాన్ని ప్రస్తావిస్తూ కామెంట్స్ చేశారు. ఏంటి అంటే ఇప్పుడు జనాభా ప్రాతిపదికన అంటే మనకి ఇబ్బందే, డెఫినెట్గా ఇబ్బందే. అలా అయితే ఇంకా చాలా తక్కువ సీట్లు పెరుగుతాయి. ఇప్పుడు 50% పెంచడము అని అంటే సీట్ల పెరుగుదల గణనీయంగానే ఉంటుంది. సో అది కూడా కరెక్ట్ కాదు అంటే మీ దగ్గర ఇంకా వేరే సొల్యూషన్ ఏమైనా ఉన్నదా? మేడం, ముందుగా మీకు ప్యానెల్ పెద్దలకు నమస్కారం. నమస్తే. సరే, కాంగ్రెస్ పార్టీ జాతీయ పార్టీ అయినప్పటికీ కూడా ఒక దక్షిణాది రాష్ట్రాలకు సంబంధించిన వ్యవహారంలో మనం పాటించిన జనాభా నియంత్రణ కానీ, జనాభా పట్ల మనకున్న ముందు చూపు కానీ, వీటన్నిటిని ప్రధానంగా దృష్టి పెట్టుకొని ఈరోజు దేశంలో జనాభా తగ్గుదలలో దక్షిణాది రాష్ట్రాలు ప్రధానంగా కేరళ, తమిళనాడు, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ఇవన్నీ జనాభాలో చాలా క్రమశిక్షణబద్ధంగా వెళ్ళిన క్రమంలో బీజేపీ వచ్చిన తర్వాత 2011లో జనాభా లెక్కలు జరిగినాయి. తర్వాత 2021లో జరగాలి, కోవిడ్ వల్ల జరగలేదు. ఇన్ కేస్ 1971 బేస్ మీదనే ప్రతి సందర్భంలో డీలిమిటేషన్ అనేది ఇది జరిగిన సందర్భాలు ఉండే. సో మేము కూడా ఒకటే కోరుకుంటున్నాం కాంగ్రెస్ పార్టీగా, ఈరోజు వారు 106th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ ద్వారా నారీ శక్తి వందన అభియాన్ ఏదైతే తీసుకొచ్చారో, సరే మహిళలకు సంబంధించిన 33% రిజర్వేషన్ విషయంలో కాంగ్రెస్ పార్టీ సంపూర్ణంగా మద్దతు ఇస్తుంది. కాంగ్రెస్ పార్టీ కాంట్రిబ్యూషన్ కూడా దీంట్లో ఉంది. కానీ ఏది అసెంబ్లీలు కానీ పార్లమెంట్ స్థానాలు కానీ పెంపుదల విషయంలో ఈ దక్షిణాది రాష్ట్రాలు కనుక అన్యాయం జరిగితే మాత్రం ఆల్రెడీ జరుగుతుందన్న ఆలోచనలు వస్తున్నాయి. అది పర్సెప్షన్ కాదు. సరే, శ్రీనివాస్ గారు దాన్ని కొంత డిఫెన్స్ చేసుకుంటారు, అది వేరే లెక్క. బట్ ఇక్కడ కూర్చున్న వాళ్ళు అందరం, ఇంక్లూడింగ్ మీతో సహా అందరం మన దక్షిణాది రాష్ట్రాలకు సంబంధించిన వాళ్ళం, ఇక్కడ ఈ ఆత్మగౌరవం కోసం కొట్లాడాల్సిన వాళ్ళం. ఈరోజు క్రమశిక్షణ పాటించని, సరే అవి కూడా మన దేశంలో భాగమైనప్పటికీ కూడా వాటిని మనమేం నిందిస్తలేం. ఉత్తరప్రదేశ్ కానీ, బీహార్ కానీ, మధ్యప్రదేశ్ కానీ, అలా రాష్ట్రం కానీ, ఏ ప్రాంతాలైనా సరే, ఏ రాష్ట్రాలైనా సరే అవి కనుక ఏది జనాభా నియంత్రణ పాటించకపోగా ఇలా ఈ స్థానాల్ని కనుక గద్దలాగా ఎత్తుకుపోదామని చూస్తే మాత్రం అది మనకు తీవ్రమైన అన్యాయంగా మనం దాన్ని పరిగణించాల్సిన అవసరం ఉంది. రేపు రాజ్యసభలో బిల్లుల ఆమోదం విషయంలో మనకు అన్యాయం జరుగుతుంది. ఎందుకంటే ఎమ్మెల్యేల రిప్రజెంటేషన్, ఎంపీ రూపంలో ఉంటుంది కాబట్టి. గతంలో ఈ డీలిమిటేషన్ ప్రక్రియ మీ టైంలోనే జరిగినాయి. మీ టైంలో జరిగినప్పుడు కూడా అప్పుడు ఇదే జనాభా ప్రాతిపదికన చేశారు. కొన్ని చోట్ల 2-3 స్థానాలు తగ్గినాయి, దక్షిణాదికి పర్టికులర్గా తగ్గినాయి. సో అప్పుడు మీ టైంలో అది గ్రహించే కదా చాలా రోజుల వరకు ఈ డీలిమిటేషన్ ప్రక్రియ నిలుపుదల చేసి 2026 వరకు ఫ్రీజ్ చేశారు, అవునా కదా? అవును మేడం. సో చేసినప్పుడు మీరు చేశారు, అటెంప్ట్ మీద అయిపోయింది. సో ఇప్పుడు మళ్ళీ జనాభా ప్రాతిపదికన ఇక్కడ తీసుకోవాలని అనుకుంటలేరు. 50% అంటే ఇప్పుడు మనకు 119 ఉన్నాయి తెలంగాణలో. సో అందులో సగం అంటే అయితే 59 లేదంటే 60 పెరుగుతాయి. సో ఇది కూడా వద్దంటే ఇంకా వేరే ఏంటి? గతంలో మీరు జనాభా ప్రాతిపదికన మీరే తీసుకున్నారు, మీరు చేసినప్పుడు అదే కదా తీసుకున్నారు మేడం. ఒకటి నేనేమంటున్నా అంటే ఈ రెండు
దశాబ్దాల కాల పరిమితిని ఒకసారి మీరు అర్థం చేసుకోండి. అంటే ఇన్ కేస్ ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే 2006 నుంచి 2026 వరకు అంటే ఇది 2 దశాబ్దాల కాల పరిమితి అనుకుందాం. ఈ కాల పరిమితిలో జనాభాల యొక్క ఏది పెంపుదల కానీ తగ్గుదల అనుకున్నప్పుడు దక్షిణాది రాష్ట్రాలు చాలా అంటే కుచించుకుపోయానని అనుకోవాలి. ఒకనొక సందర్భంలో ఇక్కడున్న ముఖ్యమంత్రులు 2-3 పిల్లల్ని కనని ఒక మాటను వాళ్ళు చెప్పగలిగారంటే ఎంత కంపారిజన్ ఎంత డిస్పారిటీ ఉందని ఒకసారి మీరు అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి. ఇక్కడ కాంగ్రెస్ పార్టీ విషయానికి వచ్చినప్పుడు మేము జస్టిస్ బేస్ మీద ఏదైనా పని చేయడానికి సిద్ధపడతాం. ఇన్ కేస్ మేము కనుక తీసుకోవాల్సి వస్తే 1971 ఏది జనాభా లెక్కల ప్రకారం తీసుకునే వాళ్ళేమో, లేకపోతే ఏదో ఒక పారామీటర్ తీసుకునే వాళ్ళం. ఆ పారామీటర్కి ఇప్పుడున్న ర్యాపిడ్ గ్రోత్కి కంపేర్ తీసుకునే వాళ్ళం. కానీ ఇప్పుడు మీరు చూడండి, ఇన్ కేసు 2021 కనుక తీసుకున్నాం అనుకోండి మాట, ఆ రోజు మీరు చేసినప్పుడు ఆ జనాభాకు తీసుకుంటే అప్పుడు ఇప్పుడు చేసుకున్నా అదే లోటు. మేడం నేను మార్పు అని చెప్తున్నా. లోటు ఎట్లా ఉంటుంది ఇప్పుడు మీరు చూడండి, 1971 జనాభా లెక్కల ప్రకారం అనుకున్నప్పుడు దక్షిణాది రాష్ట్రాలు ఉత్తరాది రాష్ట్రాలకు పెద్ద డిఫరెన్స్ ఏమి ఉండదండి. డిఫరెన్స్ ఎప్పుడు పెరిగినాయి? ఎప్పుడైతే ఎడ్యుకేషన్ అనేది దక్షిణాది రాష్ట్రాలు పీక్స్ లెవెల్లో తీసుకున్న తర్వాత ఆటోమేటిక్గా జనాభా నియంత్రణ మీద కాన్సన్ట్రేషన్ పెరిగినప్పుడు దక్షిణాది రాష్ట్రాలు అవి పాటించినాయి. ఎప్పుడు అదే చెప్తున్నా కదా, 2 దశాబ్దాల కాలం. ఈ 2 దశాబ్దాల కాలంలో ఉత్తరాది రాష్ట్రాలకి దక్షిణాది రాష్ట్రాలకి మధ్య జనాభా అనేది ఇక్కడ నియంత్రణ ప్రాపర్ వేలో జరిగితే అక్కడ జరగలేదు. ఇన్ కేసు అదే ఏమంటారు, ఇప్పుడు పారామీటర్ కనుక తీసుకుంటే మనం ఒకసారి 20 సంవత్సరాలకు వెనక్కిపోదాం. మనం 20 సంవత్సరాలు వెనక్కి ఎట్లుంటామో ఇప్పుడు ఉత్తరాది రాష్ట్రాలు అట్లున్నాయి. 20 సంవత్సరాల తర్వాత ఉత్తరాది రాష్ట్రాలు ఎట్లుంటాయో అప్పుడు కూడా ఆ టైంలో మీరు చేసినప్పుడు 2 సీట్లు కూడా తగ్గినాయి. జ్యోత్స్న గారు నేనేం కంక్లూడ్ చేస్తున్నా అంటే 1%, 2% ఆఫ్ డిఫరెన్సెస్ ఉండదాన్ని మనం తప్పటాల్సిన అవసరం లేదు. అది కనుక 20-30% కనుక పోతే మాత్రం రేపు మనకు తీవ్రమైన అన్యాయం జరుగుతుంది. ఒకసారి ఎంత తీవ్రమైన అన్యాయం జరుగుతుందంటే రేపు ఏ బిల్లులైనా తీసుకురండి, మన మీద ఏమంటారు, మన మీద ముసలి కన్నీరు ఉంటుంది, మన మీద వివక్ష ఉంటుంది. మన వాళ్ళని చూస్తేనే అది ఒక రకమైన భావన వాళ్ళకి వచ్చే ఛాన్సెస్. ఒకసారి దత్తాత్రేయ గారి వర్షన్ తీసుకుందాం. దత్తాత్రేయ గారు, మీ ఒపీనియన్ ఏంటి ఇప్పుడు 50% పెంచడం అనేటువంటి దీనిపై? దోష గారు, గుడ్ మార్నింగ్ మీకు, HM TV ప్రేక్షకులకు, ప్యానెల్లో ఉన్నటువంటి మిత్రులకు. తెలంగాణ రాష్ట్రం కావచ్చు, దక్షిణాది రాష్ట్రాలకు కావచ్చు, ఇవాళ బీజేపీ అనేటువంటి పార్టీ తీసుకునేటువంటి 3 నిర్ణయాలు ప్రధానంగా ఇప్పుడు మనం డిస్కషన్ చేస్తా ఉంది. డీలిమిటేషన్కు ప్లస్ ఉమెన్ రిజర్వేషన్, ఆ తర్వాత జనాభా లెక్కలు. 2011 జనాభా లెక్కలు తీసుకోవడం అనేటువంటిది అత్యంత పెద్ద సామాజిక వర్గాలు అయినటువంటి బీసీల రాజకీయ ప్రాతినిధ్యం లేకుండా జరుగుతున్నటువంటి డీలిమిటేషన్ నంబర్ 1. నంబర్ 2, మహిళా ప్రాతినిధ్యం 100% రావాల్సింది, దాన్ని ఎట్టి పరిస్థితుల్లో ఏ పార్టీ అయినా స్వాగతించాల్సిందే. నంబర్ 2 మేము స్వాగతిస్తా ఉన్నాం. బట్ ఇక్కడ బీజేపీ ఈ డీలిమిటేషన్ ని కూడా తన రాజకీయ ఎత్తుగడలో భాగంగా 4వ సారి కేంద్రంలో అధికారంలోకి రావడం కోసం 2011 జనాభా లెక్కలు తీసుకోవడం ఏందండి? నాకు అర్థం కాదు. తినబోయే ముందు రుచి లేదు. ఇప్పుడు జరగబోతున్నాయి కదా జనాభా లెక్కలు. ఆల్రెడీ ఈ మేలో జనాభా లెక్కలు ప్రారంభం అవుతా ఉన్నాయి. ఈ జనాభా లెక్కలను కన్సిడర్ చేసిన తర్వాత బీసీలకు కూడా రాజకీయ ప్రాతినిధ్యం రావాల్సినటువంటి డిమాండ్ వినిపిస్తా ఉంది కదా. మహిళా రిజర్వేషన్ల కోసం దశాబ్దాలుగా కొట్లాడితే అది ఇవాళ సహకారం కాబోతా ఉంది, స్వాగతిస్తున్నాం. అట్లాగే బీసీల యొక్క ప్రాతినిధ్యం కూడా ఇవాళ పెరగాల కదా పార్లమెంట్ లో, బీసీలకు కూడా రాజకీయంగా రావాల్సినటువంటి హక్కు కదా అది. ఆ అంశాన్ని పక్కన పెట్టడం కోసం ఇవాళ 2011 జనాభా లెక్కలు తీసుకుంటా ఉంది అనేటువంటిది మా ప్రధానమైనటువంటి ఆరోపణ, డిమాండ్ ఒకటి. అయితే దక్షిణాది రాష్ట్రాల పైన ఎప్పుడు కూడా బీజేపీ అనేటువంటి పార్టీ తీసుకునే నిర్ణయం వల్ల భవిష్యత్తు రాజకీయాలలో దక్షిణాది రాష్ట్రాల రాజకీయ హక్కు, రాజకీయంగా ప్రాతినిధ్యం, రాజకీయంగా మన భావ స్వేచ్ఛకు ఖచ్చితంగా సగానికి సగం పడిపోతా ఉంది. ఇక మీకు చాలా స్పష్టంగా చెప్తా ఉన్నా, జనాభా లెక్కల ప్రకారమే తీసుకుంటామంటా ఉన్నారు కదా. ఏ జనాభా లెక్కలు తీసుకుంటున్నారు అంటే 2011 జనాభా లెక్కలే అంటా ఉన్నారు. ఏ మెథడ్ వాడతారు అంటే ఏమంటున్నారు, మేము 50% మెథడ్ ని వాడతామని చెప్తా ఉన్నారు. 50% మెథడ్ వాడినా కూడా ఉత్తర భారతదేశానికి చెందినటువంటి రాష్ట్రాలైనటువంటి ఇక్కడ జనాభా లెక్క అని అంటామా దత్తాత్రేయ గారు? 50% అంటే ఉన్న సీట్లకు 50%. మేడం ఇప్పుడు జనాభా లెక్కే రాదేమో. వినండి మీకు తెలవాల్సింది అదే. ఇందులో హిడెన్ గా దాగి ఉంది. జనాభా కాకపోతే ఇంకేంది మేడం? ఇవాళ పార్లమెంటరీ సీట్లైనా, ఎమ్మెల్యే సీట్లైనా, అసెంబ్లీ సీట్లైనా దేని ప్రకారం పెంచుతూ వచ్చింది ఇప్పటి వరకు? జనాభా దామాష ప్రకారమే. గతంలో అయినా ఆ రాష్ట్రాల్లో జనాభా ఎక్కువే ఉంది, ఇప్పుడైనా ఆ రాష్ట్రాల్లో జనాభా నియంత్రణలో ఆ రాష్ట్రాలు విఫలమైనాయి కదా. విఫల రాష్ట్రాల్లో జనాభా ఎక్కువ ఉన్నప్పుడు ఆ రాష్ట్రాలకు జనాభా దామాష ప్రకారం ఆల్రెడీ ఇప్పుడున్న ఎగ్జిస్టింగ్ సీట్లే చాలా ఎక్కువ. ఆ ఎగ్జిస్టింగ్ సీట్లకు 50% అంటే ఇవాళ 80 స్థానాలు ఉన్నటువంటి ఉత్తరప్రదేశ్ కు 50% పెంచితే 120 ఏమో అవుతుంది.
మరి వాళ్ళ వాళ్ళ సామర్థ్యము ఒక బీహార్, ఒక ఉత్తరప్రదేశ్, ఒక మహారాష్ట్ర, ఒక మధ్యప్రదేశ్ కలిస్తే కేంద్రంలో వాళ్ళు ఏ పార్టీ అధికారంలోకి రావాలని డిసైడ్ చేసుకుంటే ఆ పార్టీ అధికారంలోకి వచ్చేస్తుంది. వాట్ అబౌట్ సదరన్ స్టేట్స్ అండి? ఇవాళ జనాభా నియంత్రణలో కట్టుదిట్టంగా ఉన్న రాష్ట్రాలు, ఆర్థిక క్రమశిక్షణతో ఉన్నటువంటి రాష్ట్రాలు, దేశానికి అత్యధికంగా ట్యాక్సులు కడుతున్నటువంటి రాష్ట్రాలు కదా ఇవి. మరి ఈ రాష్ట్రాల ప్రాతినిధ్యం అక్కడ ఉండాలి కదా, ఈ రాష్ట్రాల ప్రాతినిధ్యంతో ప్రభుత్వాలు ఏర్పాటు కావాలి కదా. అలాంటి అవకాశాలు లేకుండా సీట్ల వేరే అడ్జస్ట్మెంట్ చేస్తామనంటే ఎట్లా కుదురుతుంది జ్యోత్స్న గారు? తమిళనాడు రాష్ట్రంలో 39 ఉంటే కేవలం 49 మాత్రమే పెరుగుతున్నాయి. మరి ఎవరికి కన్ఫర్మ్. కేరళ రాష్ట్రానికి అయితే అలా వినండి, కేరళ రాష్ట్రానికి అయితే అత్యంత దారుణం. నేను ఇప్పుడు 50% అనేటువంటిది ఇంకా ఇట్ ఈస్ నాట్ యాక్సెప్టెడ్. ఇది డిస్కషన్ లో పెడతా ఉన్నారు. వాట్ దే ఆర్ గోయింగ్ టు డూ అనేటువంటిది 16, 17, 18, 19 ఈ 3 రోజులు జరగబోయేటువంటి పార్లమెంట్ సమావేశాల్లో ఒక కన్క్లూజన్ కి వస్తారంట. బట్ మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఏమంటా ఉన్నారంటే 50% మెథడ్ అనేటువంటి తెలంగాణ లాంటి దక్షిణాది రాష్ట్రాలకు అది సూటబుల్ కాదు, మాకు ప్రత్యేకమైనటువంటి వెసులుబాటు కల్పించాలా, మా ప్రాతినిధ్యాన్ని పెంచాలా అనేటువంటిది దక్షిణాది రాష్ట్రాల్లో ఉన్నటువంటి మేధావులు కావచ్చు, రాజకీయంగా ప్రాతినిధ్యం వహిస్తున్న పార్టీలు కావచ్చు డిమాండ్ చేస్తా ఉన్నాయి. ఈవెన్ దో టీడీపీ ఈజ్ ఏ పార్ట్ ఆఫ్ ఎన్డీఏ కదా. టీడీపీకి సంబంధించినటువంటి లావు శ్రీకృష్ణ దేవరాయలు మొన్న ఏమన్నాడు మీటింగ్ లో, కేబినెట్ ఫ్రీ రిలీజ్ మీటింగ్ ఒక జరిగింది, జనరల్ గా అభిప్రాయ సేకరణకు సంబంధించిన మీటింగ్ జరిగితే దాంట్లో చాలా స్పష్టంగా తమిళనాడు నుంచి తిరుచి డిఎంకే ప్రతినిధి, అట్లాగే టీడీపీ నుంచి లావు శ్రీకృష్ణ దేవరాయలు వీళ్ళిద్దరు, వైసీపీ నుంచి మిథున్ రెడ్డి, వాళ్ళ ముగ్గురు చాలా స్పష్టంగా ఏమన్నారంటే మాకు మీరు 50% మెథడ్ అనేటువంటిది వీఆర్ నాట్ ఎట్ ఆల్ యాక్సెప్టింగ్, దాని వల్ల కూడా మాకు నష్టం జరుగుతుంది. మీరు ఓన్లీ పార్లమెంట్ స్థానాల సంఖ్య విషయంలో ఆలోచిస్తే మేము అసెంబ్లీ స్థానాల సంఖ్య గురించి ఆలోచిస్తా ఉన్నాం. దానివల్ల రాజ్యసభ సీట్ల పైన ప్రభావం పడుతుంది, రాజ్యసభ సీట్లలో కూడా మా ప్రాతినిధ్యం తగ్గుతుంది. కాబట్టి మీరు డిఫరెంట్ మెథడ్ కు వెళ్లాల్సిన అవసరం ఉంది. టేక్ ద మెజారిటీ పీపుల్స్ ఒపీనియన్ తీసుకోండి. ఎస్పెషల్లీ యూ షుడ్ గివ్ ద హైయెస్ట్ ప్రియారిటీ టు ద సదరన్ స్టేట్, ఎస్పెషల్లీ కేరళకి అయితే ఇప్పుడున్న పరిస్థితుల్లో జనాభా తీసుకుంటే 20 స్థానాలు ఉంటే 20 స్థానాలే ఉండబోతా ఉన్నాయి. 50% యాడ్ చేయడం వల్ల 8-9 స్థానాలు పెరుగుతాయంట. కానీ 50% కాకపోతే 20 స్థానాలు ఉంటే 20 స్థానాలే ఉంటాయి జ్యోత్స్న గారు. మరి కేరళ రాష్ట్రం అంత కట్టుదిట్టంగా దేశంలో అక్షరాస్యతలో నంబర్ 1, జనాభా నియంత్రణలో నంబర్ 1. అంటే వాళ్ళకి ఇప్పుడు ఈ 50% తీస్తే వాళ్ళకి 10 సీట్లు పెరుగుతాయి. అదే 50% తీస్తే 10 పెరుగుతాయి. 50% కాకుండా ఓన్లీ జనాభా దామాషా ప్రకారమే అయితే 1 సీటు కూడా పెరుగుతలేదు కేరళలో. ఎంత దారుణం అర్థం చేసుకోండి. ఇక తెలంగాణ రాష్ట్రానికి వచ్చేసరికి మన పరిస్థితి మనకు తెలుసు. ఓవరాల్ గా మనకు పెరుగుతుంది, ఇన్క్లూడింగ్ ఏపీ అండ్ తెలంగాణ మనకు 42 ఉంటే 54 పెరుగుతాయి జనాభా దామాషా ప్రకారం. అట్లా కాకుండా 50% అయితే ఓన్లీ తెలంగాణకు 25, ఆంధ్రప్రదేశ్ కు 37 నుంచి 38 పెరుగుతాయి అనేటువంటిది వాళ్ళు సూచాయిగా చెప్పారు. సో ఏది ఏమైనా కూడా జ్యోత్స్న గారు ఇక్కడ 100% బీజేపీ దీన్ని రాజకీయ ఎత్తుగడలో భాగంగా తెచ్చుకుంటుంది. భవిష్యత్తులో ఇంకా దక్షిణాది సమాధానం తీసుకుందాం, ప్రాతినిధ్యం ఉండకుండా చేయాలని చూస్తుంది. శ్రీనివాస్ గారు నమస్తే మేడం. నమస్తే అండి. ఈ 50% పెంపైన జనాభా ప్రాతిపదికన చూసినా కూడా ముఖ్యంగా సదరన్ స్టేట్ కు ఇబ్బందే ఉంటుంది. ముఖ్యంగా కేంద్ర పాలనలో మనకు సంబంధించిన రాజకీయపరమైన అంశాల్లో చాలా వరకు తగ్గిపోతుంది, ఆ ప్రాధాన్యత ఉండేటువంటి అవకాశాలు తక్కువ ఉంటాయి. సో మీరేమంటారు మేడం? ఇప్పుడు వారు మాట్లాడినటువంటి విషయాలలో ఒక 2-3 విషయాలు నేను మౌలికంగా విభేదిస్తాను. ఒకటి, ఇంతకుముందు వారు మాట్లాడుతున్నప్పుడు రాజ్యాంగపరమైనటువంటి విధులు ఈ భారతదేశంలో ప్రభుత్వాలకు ఏ రకంగా ఉంటుంది, ఇది డీలిమిటేషన్ మీద ఏ రకంగా ఉంది అనేది వారు మాట్లాడలేదు. రెండోది, ఆల్టర్నేటివ్ ఎట్లుంటే బాగుంటుందో ఒక్క మాట కూడా చెప్పలేదు. వీళ్ళ సొంత కవిత్వం ఏందో అసలు చెప్తానే లేదు. 50% కాదు, జనాభా ప్రాతిపదిక కాదు, ఎట్లా పెంచితే బాగుంటుందో కూడా నమూనా లేదు వీళ్ళ దగ్గర. ఆర్టికల్ 82 ప్రకారం ప్రతి జనాభా గణన సెన్సస్ జరుగుతుంది కదా. సో ఆ సెన్సస్ 1971లో జనాభా లెక్కల ప్రకారం చేసుకున్నటువంటి సీట్లు మొన్న ఎంత విజనరీ గవర్నమెంట్ అయితే మోడీ గారు మన పార్లమెంట్ కట్టినప్పుడు సీట్ల సంఖ్య ఎంత పెరగవచ్చు అనే దాని మీద చేసి మనం పార్లమెంట్ కొత్తగా నిర్మించుకున్నాం. ఆ రకంగా ఒక కొత్తదనంతో ప్రజెంట్ ఉన్నటువంటి సిచ్యువేషన్ బట్టి పోయేటటువంటి ప్రభుత్వాలు ఉంటే ప్రజలకు మంచి చేస్తాయి. కానీ మేము పాత చింతకాయ పచ్చడి, మేము 1971లో కొనుక్కున్న అద్దాలు పెట్టుకునే చూస్తాం, దాన్ని అప్గ్రేడ్ చేసుకోము, ఈ రకంగా మాట్లాడుతూ ఉంటే ఏ రకంగా ప్రజలు హర్షిస్తారు ఒకసారి చెప్పండి. సరే, బీఆర్ఎస్ పార్టీ అంటే వారు కత్తి కాదు నెత్తి కాదు, ఈ దేశం కోసం వారు తెలంగాణను చిన్న రాష్ట్రం చేసుకోమని ఎవడాడి? ఉత్తరప్రదేశ్ లాగా ఇవాళ ఆంధ్రప్రదేశ్, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లాగా ఉండుంటే సీట్లు పెరిగాయనా మీ అర్థం మాట్లాడేది? మీరే కదా చిన్న రాష్ట్రాలు ఉంటే పరిపాలన సౌలభ్యం అని చెప్పి మాట్లాడుకున్నది ఆ రోజు. రెండోది, కాంగ్రెస్ పార్టీ
నేను మౌలికంగానే వర్డ్ ఎందుకు చిన్న వాడినా రాష్ట్రాలకు అసలు ఇదైనా ఒక్క కలిసి ఉన్నా నిమిషం. అంతే పెరుగుతాయి కదా, రెండు కలిపి రెండు ఆహా, విడివిడి ఉన్నా ఇప్పుడు అంతే యూపీలో పెరుగుతాయి ఎన్ని కదా. సీట్లు ఉంటే ఎన్ని పెరిగినాయి అంటే మరి ఏపీ తెలంగాణ రెండు కలిసి ఉంటే ఇన్ని సీట్లు ఉంటే ఎక్కువ పెరుగుతాయి వాళ్ళ లెక్క ప్రకారం. సో ఎట్లా నేను ఇప్పుడు వారు మాట్లాడే పరిభాష అదే కదా. ఇప్పుడు యూపీని ఆహా, కూడా చిన్న ఇక్కడ రాష్ట్రం. ఇక్కడ ఒక 8 పెరుగుతాయి, అక్కడ ఒక 20 అంటే అక్కడ వారు 13 మాట్లాడినప్పుడు పెరుగుతాయి. ఏమన్నారు, వారు మాట్లాడినప్పుడు ఏమన్నారు, వారు మాట్లాడినప్పుడు ఏమన్నారంటే యూపీ, బీహార్, మధ్యప్రదేశ్ మాత్రమే శాసిస్తాయి. అంటే ఇప్పుడు అవే శాసిస్తున్నాయి అన్నట్ట. కొత్తగా వచ్చిందా సౌత్ ఇండియా? ఏనో సముద్రంకి వెళ్ళి ఇంకో ముక్క వచ్చి ప్లేట్లు ఇది భూమి యొక్క ప్లేట్ మారి ఇప్పుడే అతుక్కుందా సౌత్ ఇండియా వచ్చి? ఈస్టర్న్ ఇండియాలో ఒక్కొక్క ఎంపీ 2 ఎంపీలు ఉన్నటువంటి రాష్ట్రాలు మరి అవి మొత్తమే ఎన్నటికీ అవి విడిపోనియా? అంటే దేశం మీద వీరికి అవగాహన చూడండి. మన ప్రాంతం దేశం యొక్క ఏర్పాటు కూర్పు ఏ రకంగా ఉంది, మన వివిధ రాష్ట్రాల పరిస్థితులు అనేది మనం మాట్లాడతలేదు. ఎంతసేపు యూపీ, బీహార్, మధ్యప్రదేశ్, మరి అవి సెపరేట్ చేద్దామా? అంటే వీరి భావన ఏంటి? ఎట్లాగో దేశం అంతా మనం గెలవలేము, సౌత్ ఇండియాను ఒకటి వేర్పాటువాదం చేసి సౌత్ ఇండియాలో గెలుచుకుందాము, నేను నా తెలంగాణలో ఉంటే సరిపోతుందని బీఆర్ఎస్. కాంగ్రెస్ పార్టీ ఈ జనాభా నియంత్రణ ఎవరు చేసినారండి? సంజయ్ గాంధీ గారు కదా. మరి ఆ రోజు నార్త్ ఇండియాలో వదిలేసి మొత్తం సౌత్ ఇండియా మీద పడి ఇండ్లలోకి వెళ్ళి ఎత్తుకపోయి మరి మగోళ్ళని ఆడోళ్ళని చేసిన ఫ్యామిలీ ప్లానింగ్ మర్చిపోయినామా? గోడల మీద రాతలు మర్చిపోయినామా? ఒకరు లేక ఇద్దరు ముందు అని ఇప్పుడు గగ్గోలు పెడతా ఉన్నారు. అదే కాంగ్రెస్ పార్టీ ఇవాళ జనాభా నియంత్రణ మీద గంత మాట్లాడిన వాళ్ళు ఇవాళ జనాభా ప్రాతిపదికన అదైతుంది ఇదైతుంది అని మాట్లాడుతూ ఉంది. నేను ఈ రోజు ఒకటే, ఈ రెండు పార్టీలకు, ఈ దేశం పట్ల కానీ ఈ రాజ్యాంగం పట్ల కానీ వీరికి ఒక బాధ్యత లేదు. ఓన్లీ తుచ్చమైన రాజకీయాలు, విభజన పాలిటిక్స్ ఎన్ని రోజులు చేస్తారు? ఇది బ్రిటిష్ యొక్క సరే బ్రిటిష్ పాలనలో మీరు ఉన్నటువంటి నేర్చుకున్నటువంటిది అంతా కూడా ఇక అయిపోయింది, తరాలు అంటే శ్రీనివాస్ సార్, ఇప్పుడు కేంద్రం నుంచి ఒక రూల్ వచ్చింది కుటుంబ నియంత్రణ అని చెప్పేసి, దాన్ని రాష్ట్రాలన్నీ పాటించాల్సినటువంటి అవసరం ఉంది. దక్షిణాది రాష్ట్రాలు క్లియర్గా పాటించినాయి. ముఖ్యంగా డెఫినెట్గా కూడా చిన్న కుటుంబాలకు ఉన్నటువంటి ఆ ఫెసిలిటీ, అంటే వృద్ధి చెందడానికి వాళ్ళకు ఉన్నటువంటి ఫైనాన్షియల్ స్టేటస్ కావచ్చు. సో ఈ లెక్కలు వేరుంటాయి. పెద్ద కుటుంబం ఉంటే వాళ్ళ సంపాదించిన సంపాదనలో వేరే ఉంటుంది. ఈ రోజు ప్రపంచం పోకుండా పిల్లల్ని కనండి అని చెప్తా ఉన్నారు. మన రాష్ట్రాలలో కూడా ఇప్పుడు కూడా స్టార్ట్ అయింది కదా, ఇచ్చినారు, పిల్లల్ని కనండి అంటున్నారు. ఆ కన్న పిల్లలకు మాత్రం నిరుద్యోగ సమస్య తీర్చారు, కనమని చెప్తారు. ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు చెప్తా ఉన్నారు. మరి అదే పాలకుడు మొన్న ఫీజు రీంబర్స్మెంట్ విషయంలో వచ్చినప్పుడు ఏడాదికి 1,00,000 మంది ఇంజనీరింగ్ విద్యార్థులు బయటికి వెళ్తున్నారు, మేము 7 ఇస్తాం వీళ్ళకి ఉద్యోగాలు అని చెప్పి మాట్లాడినారు కదా. అందుకు ఫీజు రీంబర్స్మెంట్ మొత్తం ఇదైపోతుంది కాలేజీలలో అని చెప్పి వాళ్ళు రద్దు చేయని కోర్టులో ఓడిపోయినా సపోర్ట్ చేస్తలేదు ఇవాళ ప్రభుత్వం. ఉద్యోగము అభివృద్ధి విషయాలలో ఎక్కువ జనాభా ఉన్నటువంటి రాష్ట్రాలు వెనకబడిపోయే అవకాశం ఉంటుంది కాబట్టి వాళ్ళు ఇక్కడికి వచ్చి పని చేసుకోవాల్సిన పరిస్థితి కూడా వస్తోంది. అవునా కాదు? ఒకటి మీరు ప్రశ్నల పరంపర నన్ను భీష్ముని చేయకండి, విషయం మీద పడుకోబెట్టకండి. నేను అర్జున్ లాగా మాట్లాడతాను. ఒక్క నిమిషం మీరు మాట్లాడు. నేనేమంటున్నానంటే ఇక్కడ ఈ కుటుంబ నియంత్రణ ఎప్పుడు జరిగిందో ఒకసారి, మీరంటే యంగ్ టర్క్ కాబట్టి మీకు తెలియకపోవచ్చు. ఆ రోజు సంజయ్ గాంధీ గారు బలవంతమైనటువంటి ఫ్యామిలీ ప్లానింగ్ తీసుకొచ్చారండి మన దేశంలో. ఆ రోజు కుటుంబ నియంత్రణ మొత్తం ఎట్లా అంటే అసలు మగవాళ్ళని, ఆపరేషన్ అయిన వాళ్ళని మళ్ళీ తీసుకుపోయి మళ్ళీ చేసినటువంటి పరిస్థితులు ఆ రోజు చాలా దుర్భర పరిస్థితి. ఆ రోజు మైనారిటీ ప్రజల్ని మాత్రం చేయలేదు, వారి యొక్క సెంటిమెంట్స్ ఏమో గౌరవించినారు. హిందువులను మాత్రం ఎత్తుకెళ్లి జనాభా నియంత్రణ చేసినారు. ఈ కుట్రని ఇప్పుడు చర్చిద్దామంటే చర్చిద్దాం. ఎందుకు కాంగ్రెస్ పార్టీ ఆ యొక్క నీతి మైనారిటీ అపీజ్మెంట్ ఎందుకు చేసింది, వారి కుటుంబం యొక్క మూలాలు ఏంటి, అవన్నీ చర్చిద్దామా? కాంగ్రెస్ పార్టీ నాయకుల యొక్క మూలాలు ఏందో పోదామా ఇప్పుడు? సో అది కాదు కదా చర్చ. మీరు డీలిమిటేషన్ గురించి అడిగినారు. ఈ సమాజంలో సార్ ఇక్కడ నేను కాంగ్రెస్ ను కూడా క్వశ్చన్ చేసింది మీరు చూశారు. మీ టైంలో సీట్లు తగ్గినాయి అవన్నీ మర్చిపోయి ఇప్పుడు అంటున్నారా అని కూడా క్వశ్చన్ విన్నారు. అదే అంటున్నాను. సో ఇప్పుడు ఏమంటున్నామంటే ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితి, ఇప్పుడు మీరున్నారు, మీ దగ్గర నుంచి ఏం జరుగుతుంది అనేది మిగతా ఇప్పుడు కాంగ్రెస్ వదిలేయండి, కాంగ్రెస్ చేసిన క్వశ్చన్ కూడా తప్పుపడుతున్న పరిస్థితి ఉంది. అసలు మీ దగ్గర ఆల్టర్నేటివ్ ఏంటి అని అడుగుతున్నాం. మిగతా రాజ్యాంగం పుస్తకం పట్టుకొని తిరిగితే సరిపోదు మేడం. కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ గారు రాజ్యాంగాన్ని జేబులో పెట్టుకొని తిరుగుతాడు. సో నేనేమంటున్నా అంటే అదే రాజ్యాంగంలోని అంశాలని ఈ రోజు ఒక్కొక్కటిగా మేము చేస్తా ఉన్నాం. ఇది ఆర్టికల్ 82 ప్రభుత్వాల యొక్క బాధ్యత. ఈ రోజు పరిపాలిస్తున్న బీజేపీ ప్రభుత్వం ఎప్పుడు కూడా రాజ్యాంగానికి విలువనిస్తుంది. ఆ రాజ్యాంగ విలువలను కాపాడే దాంట్లో భాగంగానే ఇప్పటికే లేట్ అయిపోయింది. 1971లో జరిగింది, మళ్ళీ జరగలేదు. ఇలా జనగణన కూడా ఎప్పుడో జరిగినటువంటి ప్రతి 10 ఏళ్ళకి జరగాల్సింది జరగలేదు. కాబట్టి ఈ రోజు జనగణన కూడా సెన్సస్ చేస్తా ఉన్నాం. ఆ
ఆ సెన్సస్ చేసిన తర్వాత ఇలా మహిళలకు రిజర్వేషన్ బిల్లు పెట్టబోతా ఉంటే వీళ్ళు అడ్డుకోవడం, అదే రకంగా రేపు సెన్సస్ జరుగుతా ఉంటే బీసీలకు న్యాయం అవుతుంది అనుకుంటే దాన్ని అడ్డుకోవడం, ఈ రకంగా ప్రతి రాజ్యాంగపరమైనటువంటి ఏవైతే విధులని నిర్వర్తిస్తున్నామో ఆ రాజ్యాంగ విధులకు అడ్డం పడుతూ ఒకవైపు పుస్తకం పట్టుకొని మాత్రం రాజ్యాంగ విలువల గురించి వీళ్ళు ప్రవచనాలు పలుకుతుంటారు. ఇది కాంగ్రెస్ పార్టీ యొక్క ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీ ఎందుకు తీసుకోవట్లేదంటే దే ఆర్ అంటే ఇక్కడ కూడా వారి ప్రాతినిధ్యం ఎంపీలలో జీరో ఉంది అసలు. దేశ ప్రజలే ఈ దేశానికి వద్దు బాబు మీరు. వెంకట్ నాయక్ గారు సమాధానం తీసుకుందాం. శ్రీనివాస్ గారు చెప్పండి. వెంకట్ నాయక్ గారు ఇంతకుముందు హ్యాండ్ రైజ్ చేస్తారు. ఏంటి విషయం ఏంటంటే, సరే శ్రీనివాస్ గారు పెద్దవారు, వారికి చాలా విషయాలు తెలుసు. అదేవిధంగా దత్తన్న కూడా మేమంతా కొంచెం క్యాంపస్కు దగ్గర ఉండి వచ్చిన వాళ్ళం. నేను ఒక మాట చెప్పే ప్రయత్నం చేస్తాను. ఫినాన్స్ కమిషన్ గురించి ఒకసారి నిధుల విషయంలో ఒకసారి ఎగ్జాంపుల్గా తీసుకుందాం మనం. ఎందుకంటే ప్రతి పారామీటర్స్ని మనం ఎగ్జాంపుల్గా తీసుకోవాలి. ఇక్కడ నుంచి రూపాయి తీసుకోకపోతే 40 పైసలు అక్కడ నుంచి వాళ్ళు ఇస్తారు. మనకు రావాల్సిన వాటెంతో అంత ఇస్తే మనం కూడా హ్యాపీ ఫీల్ అవుతాం. అలాగని చెప్పి అన్ని రాష్ట్రాలకు అట్లా ఇస్తున్నారంటే అట్లా ఇయ్యరు. దక్షిణ ఒక్క నిమిషం చిన్న నేను కంపేర్ చేస్తున్నా సార్. ఇప్పుడు ఒక్క విషయం సార్ దొంగతనం చేపట్టప్పుడు మాట్లాడదాం. ఒక్క నిమిషం శ్రీనివాస్ సార్, ఒక్క మాట. పెద్దవారు మీరు మాట్లాడినప్పుడు నేను ఇంటర్ప్రిట్ చేయలేదు. మీరు పెద్దవారు అసలు కావట్లేదు సార్. కంపేర్ చేస్తున్నాను సార్ కంపేర్ చేస్తున్నాను. ఇప్పుడు నేనేమంటున్నాను, అఫీజ్మెంట్ పాలిటిక్స్ అని చెప్పి ముస్లిం వైపు అటేటో తీసుకుపోయినప్పుడు నేనేం డైవర్షన్ లెక్క దాన్ని తీయలే. నేనేమంటున్నాను అంటే ఎగ్జాంపుల్ చెప్తున్నాను. ఎలక్షన్ విషయంలో ప్రతి రాష్ట్రానికి ఒకే విధంగా కనుక చూస్తే మాత్రం అందరూ సంతోషించే వాళ్ళం. పైసల కాడ అట్లే ఉంటుంది. రేపు కాన్స్టిట్యూషన్లో అంటే ఏది నియోజకవర్గాల పెంపుదల విషయంలో అట్లా ఉండదని మనం ఎందుకు అనుకుంటాం? అంటే అంత గుడ్డిగా నమ్మడానికి దక్షిణాది రాష్ట్రాలను చదువులేని వాళ్ళేం కాదు కదా, ఎక్కువ చదువుకున్నాము, ఆర్థికంగా కూడా మంచిగా ఉంటుంది, మంచిగా చదువుకున్నాము. మరి రిప్రజెంటేషన్ ఉండాలని అనుకుంటున్నాం, తప్పే ఉంది. నేనేం వేగంగా మాట్లాడతలేను సార్, ఒక్క నిమిషం, నేనేం వేగంగా మాట్లాడుతున్నాను. ఇప్పుడు వెంకట్ నాయక్ గారు ఓకే, మీరు అన్నది కరెక్టే. డెఫినెట్గా 50% అంటే ఆడ 80 ఉన్న దగ్గర 40 పెరుగుతాయి, 17 ఉన్న దగ్గర మనకి 8 పెరుగుతాయి కావచ్చు, లేకపోతే 9 పెరుగుతాయి కావచ్చు. సో ఈ విధంగా రేపటి రోజున కేంద్రంలో అధికారం రావాలంటే వాళ్ళ ఇంపార్టెన్సే ఉంటుంది, బీమా రాష్ట్రాలు ఉంటే సరిపోతుంది అన్నటువంటి లెక్క నడుస్తున్నప్పుడు దక్షిణాది కోసం సపరేట్గా మనది కూడా ప్రయారిటీ ఉండాలంటే మీ సజెషన్ ఏంటి? అసలు కాంగ్రెస్ లైన్ ఏంటి? నేను అదే అంటున్నాను, ఎట్లా కావాలంటున్నా? నేను చెప్తాను వినండి. జ్యోత్స్న గారు ఒకటి మీరు గమనించండి, అది ఆలోచించే విధానాన్ని బట్టి ఉంటుంది. ఇప్పుడు జనాభా మొత్తం ఒక చోట కలగలుపుతాం, ఊళ్ళోనే ఒక చిన్న షేర్ చేసుకుందామండి, ఏదైనా జనాభా ఒక చోట కలగలుపుతాం, దాని ప్రకారం లెక్కలు ఇచ్చేస్తే అయిపోతుంది. వాళ్ళు దాంట్లో హాఫ్ ఇస్తాం ఇది ఇస్తామని అంటున్నారు చూడండి, ఇంకా దాన్ని నమ్మడానికి లేదు. నేనేమంటున్నా, ఉమెన్ రిజర్వేషన్ బిల్లుని జస్ట్ అది ముందు చూపుతున్నారు కానీ వెనకాల చేయాల్సిందంతా చేస్తున్నారు. ఏదైనా సలహాలు ఇవ్వాలని ఏమన్నా ఇంకా 2021 జనాభా లెక్కల ప్రకారం ఇంకా మీరు అంటున్నారు, ఏం ఆలోచిస్తున్నారని అడుగుతున్న వెంకట్ నాయక్ గారు. నేను అదే మేడం, నేనేమంటున్నా, జనాభా ప్రాతిపదికన ఏదైతే దక్షిణాది రాష్ట్రాలు పాటించినాయో, దక్షిణాది రాష్ట్రాలు జనాభా నియంత్రణను పాటించినాయి. అవును, డెఫినెట్ గా. ఎస్, మేమేమంటున్నాం అంటే 1971 లేకపోతే 2001 ఇలా పారామీటర్ తీసుకోవాలంటున్నాం, వెనక్కి పోవాలంటున్నాం. మేము వెనక్కి పోతే జనాభా అంతా లెవెల్గా ఉంటుంది, తర్వాత పాటించినాం కదా. అందుకే నేను ఏది 2 దశాబ్దాల కాలపరిమితి తీసుకున్నాం. 1971 ప్రకారం ఇవ్వండి సార్. ఇప్పుడు ఒక్క నిమిషం అండి, ఆ టైంలో మీరు చేసినప్పుడు రాష్ట్రాలకు 2-3 సీట్లు తగ్గినాయి, తెలుసా విషయం మీకు? నేనేమంటున్నా, తగ్గినాయి మేడం. ఒకటి ఇప్పుడు తగ్గడం కాదు, మనకి 50. జ్యోత్స్న గారు మీరు సలహా అడిగారు, నేను సలహా ఇచ్చిన 1971 సెన్సస్ ప్రకారం ఇవ్వండి అని అంటున్నా. అప్పుడు బరాబర్ ఉంటుంది కదా. 1971 ప్రకారం ఇస్తే తెలంగాణలో ఇవే 17 సీట్లు ఉంటాయి. అయ్యో, అక్కడ తగ్గుతుంది కదా, అది తగ్గుతుంది కదా, ఏమైతుంది సార్? ఒకటి నేనేమంటున్నా, ఎన్ని ఉన్నాయో అన్నీ ఉంటాయి కదా మేడం. ఒకటి మీరు కంపారిజన్ అర్థం కావట్లేదు. ఉంటే ఏమైతుంది, మరి ఉత్తరప్రదేశ్ తగ్గుతుంది కదా, సేమ్ అట్లా ఉంటుంది కదా, కానీ ర్యాపిడ్ గా పెరిగినాయి అంటున్నావు కదా. నేను జ్యోత్స్న గారు, నా మాట మీరు అర్థం చేసుకుంటున్నారా? చెప్పండి. ఇప్పుడు మన కాడ తగ్గిన దాని గురించి మనం మాట్లాడుకోవాలి. అయితే ఇక్కడ మీరేంటి, ఒక్క నిమిషం శ్రీనివాస్ సార్, మీ వాయిస్ తీసుకుంటాను, మీరు అన్ని నోట్ చేసుకోండి. వాళ్ళు నోట్ చేసుకున్నట్టే నోట్ చేసుకుని అన్నిటి సమాధానం తీసుకుంటా. ప్లీజ్ దయచేసి ప్లీజ్ ఒక్క నిమిషం, మీరు ఒక్క నిమిషం ఆగండి. క్లియర్ క్వశ్చన్ అండి, అసలు డీలిమిటేషన్ అవ్వాలా వద్దా, స్థానాలు పెరగాలా వద్దా? మేడం ఒకటి, మీరు నన్ను ఒక్క నిమిషం శ్రీనివాస్ గారు ఒక్క మాట. జ్యోత్స్న గారు నేనేమంటున్నా అన్న, సార్ ఒక్క నిమిషం, నేనేమంటున్నా అంటే ఇప్పుడు అప్పటి తీసుకుంటే పెరగవు అసలు తగ్గవు అన్నటువంటి ఈక్వేషన్స్ ఉంటే అంటే డీలిమిటేషన్ వద్దంటున్నారా మీరు అని అడుగుతున్నారు. జ్యోత్స్న గారు, నా మాట మీరు మళ్ళీ అర్థం చేసుకోవాలి. డీలిమిటేషన్ ఎవరు అర్థమవుద్ది, నేను అదే అంటున్నాను కదా. డీలిమిటేషన్ ని ఎవరు మార్చలేదు, దాన్ని ఏం మార్చాలని మేమేం కోరుకుంటలేము. మేమేమంటున్నాము, జనాభాను
నియంత్రణలో భాగస్వాములైన దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరగొద్దంటున్నాం. ఏ బేస్ మీద జరగొద్దంటున్నాం? ఇప్పుడు నేను 1971 అనగానే అప్పుడు కూడా 17 ఉన్నాయని అని మీరు అంటున్నారు కదా, మరి అక్కడే ఉంటాయి, అక్కడ 80 ఏం లేవు కదా, అక్కడ తగ్గి ఉన్నాయి కదా. అప్పుడు నా మాట అర్థం చేసుకోండి, మనకు ఒక స్థానం తగ్గినా పర్లేదు, సేమ్ రిప్రజెంటేషన్ సేమ్ పాపులేషన్ బేస్ మీద నార్త్ రాష్ట్రాలు కూడా ఉండాలని అంటున్నాం. దాని ద్వారా ఏమవుతుంది, ఒక నిమిషం నన్ను కంక్లూడ్ చేయనండి. దాని ద్వారా ఏమవుతుంది అంటే రాజ్యసభలో కానీ ఏది లోక్సభలో కానీ మన రిప్రజెంటేషన్ అనేది ఈక్వల్ బేస్ మీద ఉంటుంది. ఏ చట్టమైనా ఇప్పుడు ఏదైనా చట్టం చేశారని అనుకోండి, ఏది లోక్సభలో ఒక దాంట్లో పాస్ అవ్వడం కాదు మేడం, రాజ్యసభలో కూడా పాస్ అవ్వాలి. రాజ్యసభలో ఏంటి రిప్రజెంటేషన్ ఆఫ్ స్టేట్స్, రాజ్యసభ అనేది రిప్రజెంటేషన్ ఆఫ్ స్టేట్స్. అంటే స్టేట్ దగ్గర ఎమ్మెల్యే స్థానాలు ఇక్కడ తక్కువ ఉన్నాయి అనుకోండి, మన రాజ్యసభలో ఎంపీ స్థానాలు కూడా తక్కువ అవుతాయి. సో ఇది కదా కన్సర్న్. మీరు దాన్ని ఆ విషయాన్ని నన్ను కన్ఫ్యూజ్ చేస్తే ఎట్లా? ఓకే ఓకే దత్తాత్రేయ గారు, దత్తాత్రేయ శ్రీనివాస్ గారు మళ్ళీ ప్లీజ్, డెఫినెట్ గా మంచి టైం ఇస్తారు, చాలా టైం ఉంది. దీన్ని ఏమంటున్నారంటే యాక్చువల్ గా ఫస్ట్ ఆఫ్ ఆల్ తాడూరు శ్రీనివాస్ గారు ఏమంటున్నారంటే తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేయడమే తప్పు అన్నట్టుగా ఫస్ట్ బిగినింగ్ ఆఫ్ హిస్ కామెంట్స్ లో మాట్లాడారు. దాన్ని వెనక్కి తీసుకోవాలి మేడం. చిన్న రాష్ట్రాలు ఏర్పాటు చేయడం ఎందుకు, మరి కలిసి ఉంటే అయిపోయేది కదా అంటా ఉన్నాడు. చిన్న రాష్ట్రాలు ఏర్పాటైనంత మాత్రాన తెలంగాణ రాష్ట్రం ఏ రాష్ట్రానికి ఏం తక్కువగా బ్రతకట్లేదండి. అన్నిట్లో చాలా నంబర్ 1 గా ఉంది. జీడిపిలో కావచ్చు, పర్ క్యాపిటల్ ఇన్కమ్ లో కావచ్చు, మిగతా అంశాలు దేశంలో జనాభాలో మీరు చాలా ఇది మేడం. జనాభా నియంత్రించడం అనేటువంటిది, జనాభాని కన్సిడర్ చేయడం అనేటువంటిది ఇట్ ఇస్ అ ఫాల్స్ మేడం. ఎందుకంటా ఉన్నామంటే ఇప్పుడున్నటువంటి డెవలప్మెంట్ ఇండెక్స్ లో కొన్ని 4 అంశాలని ఏ దేశమైనా కూడా పాటిస్తా ఉంది. తను అడుగుతున్నాడు కదా, మీరేం సలహా ఇవ్వకుండానే మాట్లాడేసిండ్రు అంటా ఉన్నాడు కదా, నేను చెప్తా ఉన్నాను. ఈవెన్ యుఎస్ లాంటి కంట్రీస్ లో కావచ్చు, రష్యా లాంటి కంట్రీలో కావచ్చు, ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం నుంచి మేము ఇస్తున్నటువంటి ప్రపోజల్ బీఆర్ఎస్ పార్టీగా చెప్తున్న దాన్ని బీజేపీ నాయకులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు పాటిస్తే బాగుంటుంది. నంబర్ 1, ఇది పొలిటికల్ మార్జినలైజేషన్ చేయకూడదు. ఇది పొలిటికల్ మార్జినలైజేషన్ సదరన్ స్టేట్ ని చేస్తా ఉంది బీజేపీ. నంబర్ 1 అలిగేషన్. నంబర్ 2, పాపులేషన్ బేస్డ్ అనేటువంటిది ఇది అవుట్డేటెడ్ ఫార్ములా మేడం. పాపులేషన్ బేస్డ్ గా తీసుకోవడం అనేటువంటి అవుట్డేటెడ్ ఫార్ములా. స్టేట్స్ ఈక్వాలిటీ అనేటువంటిది ఇప్పుడు వీళ్ళు చెప్తున్న 50% కూడా ఇది ఒక 75% కూడా మనకు ఆ రాష్ట్రాలకే బెనిఫిట్ అవుతుంది. 75% ఏ రాష్ట్రాలకు, జనాభా ఎక్కువ ఉన్న రాష్ట్రాలకు బెనిఫిట్ అవుతుంది 50% ఫార్ములా. నేను చెప్తా ఉంది పాపులేషన్ కాకుండా, పాపులేషన్ ని కన్సిడర్ చేస్తే ఇప్పుడు వీళ్ళు 2001 వాళ్ళు 1971 కాదు. నేను చెప్పేది ఏంటంటే ఎడ్యుకేషన్ బేస్డ్, హెల్త్ బేస్డ్, ఏ స్టేట్స్ అయితే లిటరసీలో మంచి పర్ఫార్మెన్స్ లో ఉన్నాయో, ఏ స్టేట్స్ అయితే జీడిపిలో మంచి పర్ఫార్మెన్స్ లో ఉన్నాయో, ఏ స్టేట్స్ అయితే హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ లో మంచి పర్ఫార్మెన్స్ లో ఉన్నాయో, ఏ స్టేట్స్ అయితే ఫ్యామిలీ ప్లానింగ్స్ పాటించి జనాభాను నియంత్రించినాయో వీటికి స్పెషల్ బోనస్ ఇవ్వమని చెప్తా ఉన్నాము. వీటి యొక్క పొలిటికల్ రిప్రజెంటేషన్ పెంచాలని చెప్తా ఉన్నాము. ఈ ఫార్ములాని మిగతా దేశాలు పాటించినాయి. ఇప్పుడు మేడం ఈ దేశం ఒక పాలసీ తీసుకొచ్చింది జనాభా నియంత్రణ చేయాలని. జనాభా నియంత్రణ చేయకుండా యథేచ్ఛగా జనాభాను పెంచినటువంటి దేశానికి నువ్వు 50% ఫార్ములానో లేకపోతే పాపులేషన్ బేస్డ్ ఎట్లా ఇస్తారండి? మేము అడుగుతా ఉన్నాం ఇవాళ. సదరన్ స్టేట్స్ అన్ని కూడా జనాభా క్రమశిక్షణతో ఉన్నాయి, ఆర్థిక క్రమశిక్షణతో ఉన్నాయి, లిటరసీని పెంచినాయి, ఫ్యామిలీ ప్లానింగ్ ని పాటించినాయి, హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ లో నంబర్ 1 గా ఉన్నాయి. ఇవాళ ఈ దేశానికి హైయెస్ట్ గా ట్యాక్స్ పేయర్స్ గా ఉన్నాయి. ఈ స్టేట్స్ యొక్క రిప్రజెంటేషన్ పెరగాలి కాబట్టి ఈ స్టేట్స్ కి బోనస్ సీట్స్ ఇవ్వమని చెప్తా ఉన్నాము 50% తో పాటు. ఇది బీజేపీ నాయకులకు అర్థం అవ్వట్లేదు. ఎందుకంటే మనకు దత్తాత్రేయ గారు సమాధానం తీసుకుందాం. శ్రీనివాస్ గారు, ఇది కూడా కరెక్టే కదా, చాలా సందర్భాల్లో కూడా కేంద్రం సమ్ బోనస్ క్రెడిట్స్ ఇస్తూ ఉంటది. సో ఈ విధంగా అంటే కేంద్రం ఏ నిర్ణయం తీసుకున్నా తూచా తప్పకుండా ఉన్నటువంటి వాళ్ళకి ఆ విధేయతకు మంచి పాయింట్స్ ఇవ్వాల్సిన అవసరం ఉంది కదా. నేను మళ్ళీ చెప్తా ఉన్నా మేడం, అన్ఇంటరప్టెడ్ సమయం బీఆర్ఎస్ కు చాలా క్వాలిటీ సమయం ఇచ్చినారు మీరు. దత్తాత్రేయ గారు చాలా వ్యూహాత్మకంగా తీసుకున్నట్టుంది. వారు మాట్లాడుతున్న అంటున్న అంశాలు లేదు చూడండి. వాళ్ళు నేను ఇంతకుముందే చెప్పాను, కేంద్రంలో వాళ్ళు 0, కాన్స్టిట్యూషన్ వాళ్ళకి పట్టి లేదు, ఓన్లీ తెలంగాణ పరిమితం కావాలి, వాళ్ళ కుటుంబ రాజ్యాంగం చదువుకుంటే సరిపోతుంది. మీరు మాట్లాడే దాంట్లో ఏంటంటే ఎక్కువ చదువుకున్న వాళ్ళు ఏడుంటే ఏ రాష్ట్రం ఎక్కువ సంపాదించిన రాష్ట్రం ఈ వీళ్ళకి ఎక్కువ సీట్లు ఉండాలంటున్నారు. అంటే కేరళ లిటరసీ రేట్ లో ఎక్కువ ఉంది, అంటే యూపీలో కంటే ఎక్కువ ఉండాలా, అంటే యూపీ కంటే ఎక్కువ ఎంపీలు ఆడు ఉండాలన్నా. ఎక్కడన్నా ఇది జనాభా ప్రాతిపదికన ఉంటుంది, లేకపోతే భూ విస్తీర్ణం బట్టి అన్న ఉంటుంది. ఏది ఉమెన్ హ్యాబిటేషన్ ఎంత దూరం ఉంటుంది. సో కానీ వారు మాట్లాడుతున్నది ఏంది, ఎక్కువ చదువుకున్న వాళ్ళు ఉన్న దగ్గర, ఎక్కువ రాష్ట్రం సంపాదించిన దగ్గర వీళ్ళకి ఎక్కువ ఎంపీలు ఉండాలి. అది అవుతుందా మేడం? అది
ఇది జనాభాతో ముడిపడి మేడం, బోనస్ ఇవ్వమంటా ఉన్నాం మేడం. పార్లమెంట్ మెంబర్స్ అనేది మెజారిటీ శ్రీనివాస్ సార్ నేను స్ట్రైట్ గా అడుగుతుంది ఏంటంటే ఇది డిస్టర్బెన్స్ ఎట్లా అవుతుంది సార్? డిస్టర్బెన్స్ ఎట్లా అవుతుంది చెప్పండి. ఒక క్వశ్చన్ అడుగుతున్నాను, మీరు మాట్లాడిన దానికి అడుగుతున్నాను. నేను వాళ్ళిద్దరికి సమాధానాలు మీ ప్రశ్నలకు చెప్పాలి కదా, నేను కదా ఇప్పుడు బాధ్యతలో ఉన్నది. మీరు చెప్పేటప్పుడు టోటల్ గా ఫ్లిప్ అయిపోతుంది మరి. బాధ్యతలో ఉన్నది. నేనేమంటున్నా, డైవర్ట్ చేస్తున్నాడు మేడం. ఒక్క నిమిషం, Clear గా డైవర్ట్ చేస్తున్నాడు. ఒక్క నిమిషం. ఈ రోజు మీరు గమనించాల్సింది, ఇవి ఈ బ్రహ్మ పదార్థం ఏం కాదండి. జనాభా డెమోక్రసీలో ఓటు నెంబర్ కి ఉంటది విలువ. నెంబర్ ఎట్లా వస్తుంది? ప్రజలను బట్టి వస్తుంది. వీళ్ళు అంటున్నటువంటి 1971 లో అంటున్నారు కదా, మన పార్టీషన్ జరిగినప్పుడు పాకిస్తాన్ మనము విడిపోయినప్పుడు జనాభా ఈ రోజు ముస్లిం జనాభా ఎంత ఉండే మేడం? ఆ రోజు ఆ రకంగా అనుగుణంగా ఉండే. ఈ రోజు జనాభా ప్రాతిపదికన ఎందుకు చేయాలంటున్నారో తెలుసా? వీళ్ళు జనాభా 13% నుంచి ఇవాళ ఏకంగా 27%, 28% దాకా, 30% దాకా పోయింది. ఏది మైనార్టీ. ఒక్క నిమిషం, వాళ్ళకి సీట్లు పెంచాలని నేను ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ చేస్తున్నదంతా మీకు ఇది అర్థం కానటువంటిది, నిగూఢమైనది ఏంటంటే ఇవాళ వాళ్ళకు కావాల్సినటువంటి వర్గాలకు సీట్ల సంఖ్య పెరగాలి. అట్లా ఒక వర్గము, ఒక మత ఏది ఉండాలి మేడం. నేనేమంటున్నా, వీళ్ళు జనాభా ప్రాతిపదికన పోదామంటే, వీళ్ళు రాజ్యాంగ ప్రకారం గతంలో కాంగ్రెస్ పార్టీ తీసుకున్నటువంటి విధానం ప్రకారం పోదామంటే వద్దన్నారు. సరే, మనం ఈ లొల్లంతా ఎందుకు? ఇప్పుడు ఉన్నటువంటి సంఖ్యకు 50% అందరికి ర్యాండమ్ గా పెంచుదాం అనేది ఒక నిర్ణయం జరిగింది. దీంట్లో కూడా మళ్ళా ఏది గొంగట్లో ఎటుకలు ఏరినట్టు ఏరుతా ఉంటే ఏం చెప్తాం? మీరు అడిగినారు, గొంతు చించుకొని అడిగినారు, ఏమని ఇలా ఏ రకంగా చేస్తే బాగుంటుందో సూచనలు ఏమన్నారు. ఒక్క సూచన వచ్చిందా? మీరు సాటిస్ఫై అయినారా? చెప్పండి, మీకు అర్థమవుతుందా? ఈ సమస్యని జటిలం చేయాలి తప్ప సంఖ్య పెరిగితే మేమే గెలుస్తామట అంటే ఇప్పుడు ఉన్నట్టు ఉంటే మీరు ఏమైనా గెలిచిరా? ఇప్పుడు 3 సార్లే కదా హ్యాట్రిక్. క్రికెట్ లో కొట్టాలిగా 6 కొట్టాలి అన్నట్టు, రాజకీయాలలో గెలుపుంటే హ్యాట్రిక్ గెలుపు ఉండాలన్నట్టు మోడీ గారు హ్యాట్రిక్ ప్రధానమంత్రి బీజేపీ పార్టీ గెలిచింది. వీళ్ళ బాధ ఇప్పుడేదో ఇది అయితే మళ్ళసారి కూడా మేమే గెలుస్తామట. అంటే రాజ్యాంగపరమైనటువంటి విధులను నిర్వర్తిస్తే పదే పదే బీజేపీ గెలుస్తుంది అనేది వీరి యొక్క అపోహ. డెఫినెట్ గా నిర్ణయిస్తాం, డెఫినెట్ గా రాజ్యాంగ ప్రకారమే పోతాం. మీరు ఎందుకు పెట్టినారు ఆ రోజు రాజ్యాంగంలో 82 ఆర్టికల్ ఎందుకు పెట్టినారు? ఎందుకు మీరు ప్రతి 10 ఏళ్లకు ఈ సవరణ జనాభా సెన్సస్ ఎందుకు పెట్టినారు? అది ఇవాళ కొత్తగా మేం తెచ్చిందా? ఇవాళ రాజ్యాంగపరమైనటువంటి విధులను నిర్వర్తిస్తుంటే ఇవాళ కాకి గోల చేయడం ఏంటండి ప్రతిపక్షాలు? నేనేమంటున్నా, దత్తాత్రేయ గారు మాట్లాడింది ఏంటంటే, ఈయన పుస్తకాలు చదువుతాడు, ఈయన టీచర్ వృత్తిలో ఉన్నాడు, చాలా చక్కగా మాట్లాడుతూ ఉన్నారు, ఆర్టికులేట్ చేస్తా ఉన్నారు. వారి నాయకుడు కనీసం బయటకు వచ్చి మాట్లాడను ఆయన దీని మీద. ఇక నేను చిన్న పార్టీ శ్రీనివాస్ ఇప్పుడు వాళ్ళు బయటకు వచ్చారా, వీళ్ళు బయటకు మాట్లాడుకునేటప్పుడు మ్యాటర్ ఏంటి అనేది ఇంపార్టెంట్. మ్యాటర్ ఇప్పుడు భీష్ముడు అంపశయ మీద ఉన్నట్టు కాంగ్రెస్ అంపశయ మీద ఉంది. వాళ్ళకు ఇంకా మరణమే తప్ప ఒక మంచి రోజు లేదు. శ్రీనివాస్ సార్, నేను చాలా చిన్న క్వశ్చనే ఇది, మళ్ళీ రిపీట్ క్వశ్చన్ కూడా మీరు అనుకోండి. అంటే ఇక్కడ వాళ్ళు టోటల్ గా అటుకన్నా ఇటు ఎక్కువ సీట్లు చేయమనట్లేదు. కొన్ని ఇంపార్టెంట్ పాలసీస్ ఏదైతే సెంట్రల్ తీసుకొస్తుందో వాటికి సంబంధించి ఇంప్లిమెంట్ చేసినప్పుడు కాస్త బోనస్ అంటే ఒకటో ఆరో నేను లెటర్ రాస్తాను, మీరు చెప్పండి ఎట్లుంటే బాగుంటుందో మీరు చెప్పండి. అట్లా కాదండి, వాళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తున్నప్పుడు దాన్ని అసలు కానే కాదు, ఇది అవనే అవ్వదు, ఇది కుదరనే కుదరదు, అట్లా కాదు కదా. ఎవరికి అభిప్రాయం ఉంటే ఇట్లా అవ్వచ్చా లేదా అని ఒకటి మాట్లాడతారు. ఇప్పుడు మనదే వినేసి అక్కడ పద్దు రాస్తారని నేను అనుకుంటలేనేమండి, మనది చూసి రాసుకోరేమి. ఇప్పుడు దత్తాత్రేయ గారు చెప్పినట్టు ఏ రాష్ట్రం డబ్బున్న రాష్ట్రానికి ఎక్కువ సీట్లు, లేకపోతే తగ్గించుకున్నాం కదా, బుద్ధిమంతులకు క్రెడిట్ పాయింట్స్ ఇస్తారు కదా, చెప్పినట్టు వింటే ఎలక్ట్రికల్ కార్ కొంటేనే ఒక ఎలక్ట్రికల్ కార్ మెయింటైన్ చేసినామని అంటున్నాం. జనాభా నియంత్రణ పాలసీ తేవడం దేనికి? ఆర్థిక క్రమశిక్షణ పరమైన పాలసీలు తేవడం దేనికి? లేకపోతే ప్రజల కాపాడినటువంటి రాష్ట్రాలు. దత్తాత్రేయ గారు మళ్ళీ ఒక్కొక్క నిమిషం మాట్లాడండి. ఒక్క నిమిషం సార్. ఇప్పుడు ఇప్పటికే జనాభా నియంత్రణ పాటిస్తేనే ఏది కేంద్రం నుంచి రావాల్సిన పైసల విషయంలో వివక్షకు గురవుతున్నాం. రేపు సరే మీరు 50% పెంచుతున్నామని అంటున్నప్పుడు కూడా మేము ఏమంటున్నాం, సబ్సిడీ రూపంలో మేము పడ్డ కష్టానికి ఫలితం ఇవ్వండి అని అంటున్నాం. ఎందుకు? రాజ్యసభ పార్లమెంట్లో స్థానాలు ఇవి కాదు మేడం, రాజ్యసభలో మా రిప్రజెంటేషన్ ఉండాలి. రాజ్యసభలో మా ఎమ్మెల్యే రూపం, ఎప్పుడు ఎమ్మెల్యేలు ఏది ఎంపీని చూస్ చేసుకుంటారు కాబట్టి రిప్రజెంటేషన్ ఉంటే ఏదైనా బిల్లు విషయంలో దక్షిణాది రాష్ట్రాలకు సంబంధించిన హక్కుల విషయంలో ఏదైనా కొట్టడానికి ఏం చేయడానికి అవకాశం ఉంటుందని అడుగుతున్నాం మేము.
ఇవ్వండి, తప్పేముంది. మీరు కూడా అడగండి. ఇప్పుడు ఇందాక లెటర్ రాస్తున్నారు కదా శ్రీనివాస్ గారు, ఇవన్నీ అంశాలు పెట్టండి. ఎస్, మేము ఇంత కష్టపడ్డాం, మాకు ఈ విషయంలో ఏది వివక్ష ఉంది, ఆర్థిక క్రమశిక్షణ విషయంలో, అంటే ఆర్థికంగా పైసలు ఇచ్చే విషయంలో వివక్ష ఉంది, రేపు ఈ విషయంలో కూడా వివక్ష వస్తుందని చెప్పి మా వాళ్ళు ఒక అభద్రత భావంతో ఉన్నారు, దీని మీద మీరు చర్యలు తీసుకోవాలని చెప్పి మీరు కూడా చెప్పండి. ఎందుకంటే మీరు కూడా దక్షిణాది రాష్ట్రాలకు సంబంధించిన వ్యక్తి, తెలంగాణ ఉద్యమకారులు, తెలంగాణ అస్తిత్వం కోసం కొట్లాడిన వాళ్ళు మీరు. ఈరోజు మీరు కూడా మేమేదో వేగంగా మాట్లాడుతున్నాం అంటే ఎట్లా? వేగంగా మేము ఎందుకు మాట్లాడుతున్నాం? మీ ద్వంద్వనిత్యం చూసే మాట్లాడుతున్నాం. బీజేపీ నమ్మబుద్ధి కావట్లేదు. ఫస్ట్ మీరేదో పైన మహిళా రిజర్వేషన్ మసిపూసి మారికాయ చేస్తున్నారు, కానీ వెనకాల మీరు ఎన్ని గోతులు తవ్వుతున్న విషయం మీద కూడా మాకు అనుమానాలు ఉన్నాయి. అంతే. అది ఇప్పుడు మేడం ఒకటి మీరు కూడా మహిళా రిజర్వేషన్ బిల్లు తీసుకొద్దామని అనుకున్నారు, చాలా అడ్డంకులు ఎదురైనాయి. ఈవెన్ మీ అంటే అప్పటి సంకీర్ణ ప్రభుత్వంలో మీ మిత్రపక్షాలు కూడా వ్యతిరేకించిన సిచ్యువేషన్, వాళ్ళు మెజారిటీ ఉండడమా, వాళ్ళకు మీరు అందరూ కలిసి సపోర్ట్ చేయడమా, వాట్ ఎవర్, అంటే మద్దతు వాళ్ళకి ఫుల్ ఆఫ్ మెజారిటీ ఉంది, బట్ అన్ని పక్షాలు కూడా ఈసారి ఏకమై వచ్చి ఓకే చేశాయి. సో వాళ్ళు ఇప్పుడు తీసుకొద్దామని నెక్స్ట్ అటెంప్ట్లో 33% రిజర్వేషన్ ఇద్దామని అనుకుంటున్నారు. వాళ్ళ హయాంలో జరుగుతోంది, మీరు చేద్దాం అనుకున్నారు, మీ మిత్రపక్షంలో వ్యతిరేకించారు, ఇవన్నీ జరిగినాయి. అయినా ఇందులో ఏదో మతలబు ఉందంటే ఏం చేయాలి? ఒక్క నిమిషం, ముస్లిం బేస్ మీద వీళ్ళు ఓట్లు తీసుకుందామని చెప్పి ఇవన్నీ కుయుక్తులు పంతున్నా అని చెప్పి శ్రీనివాస్ గారు మాకు ఎట్లా చెప్తున్నారు? దక్షిణాది రాష్ట్రాల్లో బీజేపీ రిప్రజెంటేషన్ సరిగా లేదని చెప్పి మా మీద వివక్ష చూపాలని మేమెందుకు అనుకోము? మహిళా బిల్లుకు దానికి ఏంటి? నేను చెప్తున్నాను, మహిళా బిల్లు మీదనే మీరు ఏది కన్స్ట్రక్ట్ అవుతున్నారు, వెనకాల ఉండే వ్యవహారాన్ని నేను చెప్పే ప్రయత్నం చేస్తున్నా. మహిళా బిల్లుకు మేము సంపూర్ణంగా మద్దతు ఇస్తున్నాం. ఇక అది అయిపోయింది, దాని గురించి మీరు పెద్దగా డిస్కస్ చేయాల్సిన అవసరం లేదు, అది అయిపోయిన వ్యవహారం. కానీ దాని వెనకాల ఉన్న వ్యవహారాన్ని మేము చెప్పే ప్రయత్నం చేస్తున్నాం. రేపు మహిళా బిల్లుని ముందుగా చూపి వెనకాల ఈ దక్షిణాది రాష్ట్రాలకు సంబంధించిన సీట్ల కోతల్లో బీజేపీ కీలకంగా వ్యవహరిస్తుందని అంటున్నాం మేము. ఓకే, దత్తాత్రేయ గారు. జ్యోష్ణ గారు, 2 అంశాలు మేడం చాలా క్లియర్ గా బీజేపీ నాయకులకు అర్థమైతే బాగుంటుంది. ఇక్కడ ప్రధానమైనటువంటి దేశంలో అత్యంత ఎక్కువ జనాభా కలిగినటువంటి బీసీల రాజకీయ ప్రాతినిధ్యం లేకుండానే ఇవాళ డీలిమిటేషన్ జరగడం అన్యాయమైనటువంటి చర్య. భవిష్యత్తులో ఎప్పటికైనా బీసీల యొక్క రాజకీయ హక్కు అది, ఖచ్చితంగా ఆ డిమాండ్ ఎప్పటికీ అట్లనే సజీవంగా ఉంటది మేడం. అది అట్లా ఉండాలనే కోరుకుంటుంది బీజేపీ. మేమేమంటా ఉన్నాం అంటే 2027లో వాళ్ళు ఇప్పుడు జనాభా లెక్కల్లో మేము బీసీల వాటా తేలుస్తామంటున్నారు కదా మేడం. అవును, కులగణన కూడా చేస్తా అన్నారు. తర్వాత నెక్స్ట్ డిమాండ్ అదే కదా. ఇవాళ ఉమెన్ రిజర్వేషన్ల కోసం దశాబ్దాలుగా కొట్లాడితే ఉమెన్స్ కి 33% ఇస్తా ఉన్నారు. ఈ దేశంలో హారిజంటల్ రిజర్వేషన్స్ ఉన్న వాళ్ళకు రాజకీయ ప్రాతినిధ్యం లభిస్తా ఉంది, కానీ వర్టికల్ రిజర్వేషన్స్ అండి, భారతదేశం రాజ్యాంగం 2 రకాల రిజర్వేషన్లు కల్పించింది ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో. ఒకటేమో రాజ్యాంగబద్ధంగా వెనుకబడినటువంటి వర్గాలకు, ఎస్సీలకు, ఎస్టీలకు, బీసీలకు రిజర్వేషన్లు విద్యా ఉద్యోగాల్లో ఇచ్చింది, కానీ ఎస్సీ ఎస్టీలకు మాత్రం రాజకీయంగా రిజర్వేషన్లు ఇచ్చింది, బీసీలకు మాత్రం రాజకీయ రిజర్వేషన్లు ఇవ్వలేదు. ఇవాళ నెక్స్ట్ డిమాండ్ దేశవ్యాప్తంగా వినిపించేది రాజకీయ రిజర్వేషన్ మాకు కావాలనేది ఖచ్చితంగా వినబడుతుంది. ఆ డిమాండ్ రాకంటే ముందే బీజేపీ జాగ్రత్త పడి ఇవాళ 2011 లెక్కలను తీసుకొని బీసీలని ఆ రాజకీయ గేమ్ లో నుంచి పక్కకు నెట్టేసింది. నంబర్ 1, ఇది చాలా విలువైనటువంటి పాయింట్. ఇంకోటి, ఇవాళ దేశం ఒక పాలసీ తీసుకొస్తుంది మేడం, ఏదైనా పాలసీ కావచ్చు, ఆ పాలసీని అమలు చేయాల్సినటువంటి రాష్ట్రాలకు ఇన్స్ట్రక్షన్స్ పెడుతుంది. మీరు ఇది చేస్తే మీకు 50% నిధులు ఎక్కువ ఇస్తాము, లేకపోతే మీకు ఇందులో నుంచి మినహాయింపు ఇస్తామని చెప్తుంది కదా. మరి ఇవాళ దేశంలో జనాభా నియంత్రించడం తప్ప? బీజేపీ నాయకులకు అదే కావాలా? దేశంలో జనాభా నియంత్రించకూడదు, జనాభా పెంచాలా, వాళ్ళు కోరుకునేది అదే. ఇవాళ ఇంకోటి, హెల్త్ విషయంలో దేశంలో కానీ రాష్ట్రాలు మంచి హెల్త్ ప్రజలకు ఇవ్వకూడదు, మంచి ఎడ్యుకేషన్ ఇవ్వకూడదు, ఇది బీజేపీ నాయకులకు కావాలని కోరుకుంటా ఉన్నారు. ఇప్పుడు ఇక్కడ చేసేటువంటి రాష్ట్రాలకు పొలిటికల్ సస్టైనబిలిటీలో భాగంగా పొలిటికల్ ప్లేస్మెంట్ కల్పించడం అనేటువంటిది దేశాల్లో కొన్ని దేశాలు చేసిన మోడల్ తీసుకుంటా ఉంటే బీజేపీ వ్యతిరేకిస్తా ఉంది. మనము ప్రజాస్వామ్యంలో ఇది నెంబర్ కే తలలు లెక్కిస్తారు తప్ప వేరే లెక్కించారు. రెండోది ఈ ఓటింగ్ విషయం. రెండోది, జ్యోత్స్న గారు, పార్లమెంటులో ఏ పార్టీకి ఎంతమంది ఎంపీలు ఉంటే అంతే సమయం కేటాయిస్తారు. తెలంగాణలో మన హెచ్ఎంటీవీలో మీరు జ్యోత్స్న గారు, ఇక్కడ బీజేపీ పార్టీకి ఎన్ని ఎంపీలు ఉన్నాయి, కాంగ్రెస్ పార్టీ మేము ఎంత ఉన్నాము, ఎన్ని సమాధానాలు చెప్పాలి, టైం ఆ రకంగా అలకేట్ చేయండి దయచేసి. నెక్స్ట్ ఒక్క నిమిషం, ఎందుకంటే 33% బిల్లు వస్తుంది. రేపు మీరే స్పీకర్ అవ్వచ్చేమో, ఎంపీ అవ్వచ్చు. మహిళా బిల్లు రేపు కావాలనుకుంటున్నారా? ఇప్పుడు బీఆర్ఎస్ మాట్లాడినట్టు వద్దనుకుంటున్నారా? ఏమంటున్నా, పోస్ట్ పోన్ చేయమంటున్నారు 2020. మూడవది, ఇయ్యాల మీరు అంటున్నారు కదా ఓబీసీ ఇవన్నీ జరిగిన తర్వాత చెయ్యాలన్నట్టు, అట్లా పెట్టే కండిషన్ ఇప్పటిదాకా ఆగింది. సరే, రెండో విషయం నేను ఇక్కడ మీతో నేను చెప్పేది ఏంటంటే, జ్యోత్స్న గారు, ఈ రోజు పార్లమెంటు మెంబర్స్ మల్కాజ్గిరిలో ఉన్నాం కాబట్టి మాకు తెలుసు. ఈ రోజు మా మల్కాజ్గిరి పార్లమెంటు దేశంలోనే అత్యధిక జనాభా పెద్దది. ఏ రకంగా ఒక ఎంపీ గారు డెలివరీ చేయగలుగుతారు? ఇవన్నీ చెప్పండి, ఎంత రీచబుల్ ఉండాలి. సో
ప్రజలకు అందుబాటులో ఉండాలి, డీసెంట్రలైజేషన్ ఉండాలని మాట్లాడే బీఆర్ఎస్ పార్టీ కానీ, ఇవాళ రాజ్యాంగం పుస్తకం పట్టుకొని తిరిగేటటువంటి కాంగ్రెస్ కానీ, వెంకట్ గారి దృష్టికి ఒకటి తెస్తా ఉన్నాను. పూర్తిగా పుస్తకం పట్టుకొని తిరగడం కాదు మీ నాయకుడిని ఫాలో కండి. రేవంత్ గారు ఏమన్నారు? నేను రేవంత్ తీరు నిజమే, మా కాంగ్రెస్ అంటేనే ముస్లిం అంటేనే కాంగ్రెస్ అన్నాడా లేదా? నేనన్నా అంటే మీరు నరేంద్ర మోడీ గారు అంత మాత్రాన ఇది అవుతుందా? ఒక్క నిమిషం మరి అది రేవంత్ రెడ్డికి చెప్పండి, అంత మాత్రం కాదని. ఒక్క నిమిషం, నేనేమంటున్నంటే దేశ విభజనప్పుడు జరిగినటువంటి అనర్థాలని కొనసాగిస్తూ వస్తా ఉన్నారు ఈ రోజు వరకు. మీరు మైనారిటీ అపీజ్మెంట్ ఓ పని చేద్దామా, ముస్లింలకి హిందువులకి మొత్తం కలిపి జనాభా మొత్తం కలిపి మత ప్రాతిపదికన ఇవాళ వాళ్ళకు 500 మనకు 500 సీట్లు పార్లమెంట్ లో వేద్దామా? ఆ రకంగా పోదామా? శ్రీనివాస్ సార్, ఇక్కడ ఈ సీట్లకు వీటికి మళ్ళీ ముస్లిం హిందూ లెక్కలు అన్నటువంటి ఈక్వేషన్ ఎందుకు? అప్పుడు ఎప్పుడు స్వతంత్రం వచ్చినప్పుడే పాకిస్తాన్ ముస్లిం గా ఈ దేశం హిందూగా డివైడ్ అయిపోయినాం. ఇక మళ్ళీ ఆ టాపిక్ ఎందుకు తీసుకొస్తున్నారు? ఇది దక్షిణ రాష్ట్రాలు ఉత్తరాది రాష్ట్రాల మధ్య డిఫరెన్సెస్ చెప్పని అంటున్నాం కదా. ఏ ప్రాతిపదికన డివైడ్ చేశాం? నేనేమంటున్నా, ఎంతసేపటికి హిందూ ముస్లిం ఓరియంటేషన్ దాంట్లో గెలకాలని ఆలోచన తప్ప రాజ్యాంగబద్ధంగా మన దక్షిణాది రాష్ట్రాలకు రావాల్సిన హక్కుల మీద మాట్లాడే ప్రయత్నం చేస్తే ఇంకా బాగుంది. పెద్దవారు మీరు కూడా ఇంత హిందూ ముస్లిం అనే అంశం మాట్లాడుతున్నారు. రాజకీయ పార్టీలు ఇక్కడ ఉన్నాయి, రజాకార్ ప్రభుత్వం రేవంత్ ప్రభుత్వం ఇక్కడ ఉంది కాబట్టి మీరు ఇట్లనే మాట్లాడతారు. తాడూరు శ్రీనివాస్ గారు కూడా తెలంగాణ ఉద్యమకారులు, వారు కూడా బీజేపీలో పోయిన తర్వాత మీ రూపం కూడా మారిపోతుందా సార్? మీ ఆలోచన మారిపోతుందా? మీ రూపం తెలంగాణ ఉద్యమకారులు రాష్ట్రాల వారీగా మీ నేచర్ మీరు మర్చిపోతున్నారు. బీజేపీలో పోయి మీ నేచర్ మర్చిపోతున్నారు. ఒక్క నిమిషం వెంకట గారు, ఈ దేశాన్ని ముక్కలు చేసింది మీరు, ఈ దేశాన్ని రెక్కలు విడిచింది మీరు, ఈ రోజు రెక్కాడితే గాని డొక్కాడని ప్రజలుగా మార్చింది మీరు ఒక్కొక్కరి రుగ్మతలని మేము తొలగించుకుంటూ వస్తుంటే ఇవాళ మీరు చూడండి కాశ్మీర్ సమస్యని, ఇవాళ పర్యాటకం ఎంత పెరిగింది, ఆ స్టేట్ ఇన్కమ్ ఎంత పెరిగింది, ఇవాళ అక్కడ కూడా మంచి జరుగుతుంది కదా. మరి మీరు అన్నటువంటి పరిభాషలో ఇండెక్స్ తీసుకోండి మీ పరిపాలనలో, కాశ్మీర్ ఇప్పుడు ఉన్నటువంటి పరిపాలనలో. ఈ రోజు తెలంగాణ కోసం ఎందుకు పోరాడిరు? తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం 60 ఏళ్లలో వెనక వేయబడ్డది, నెట్టివేయబడ్డది అనే కదా. మరి ఇవాళ తీసుకోండి. సో ఏ రకంగా మనం మాట్లాడుతా ఉన్నాం? మన ఇష్టం ఉన్నట్టు మాట్లాడదాం. మన నాలుక ఎటువర్స్ అటు తిరుగుతుందని. మీకు బహురూప పార్టీలకు బహునాల్కలు ఉండొచ్చు. బీజేపీ పార్టీ ఓన్లీ రాజ్యాంగం ప్రకారం పోతుంది, రాజ్యాంగ పరిధిలో మాట్లాడుతుంది, రాజ్యాంగ పరమైనటువంటి అంశాలను తూచా తప్పకుండా పాటిస్తాం. అదే రాజ్యాంగబద్ధంగా ఫెడరల్ స్ట్రక్చర్ అనేది ఉంటది, ఫెడరల్ సిస్టమ్ ఉంటది, రాష్ట్రాలకు ప్రాతినిధ్యం ఉంది కేంద్రంలో. మరి మనకు రావాల్సిన పైసలు ఎందుకు రావట్లేదని అడుగుతున్నాము. మరి రాజ్యాంగబద్ధంగా లేదా మరి రాష్ట్రాలకు పైసలు పంపిణీ అనేది? ఒక్క నిమిషం తాడూరి సార్, ఒక్క నిమిషం ప్లీజ్. వెంకట్ నాయక్ గారు అన్ని రాష్ట్రాలకు ఇప్పుడు డబ్బులు మీరున్నప్పుడు కూడా తలా ఇంత లెక్కే కదా, ఇంతమంది ఉన్నారు కాబట్టి ఇన్ని డబ్బులు మీ రాష్ట్రానికి అని ఇచ్చేవాళ్ళేగా అప్పుడు కూడా. మేడం ఎవరైనా ఇస్తాం. ఎందుకు మరి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మాకు తక్కువ అప్పుడేమన్నా మనకి ఎక్కువ ఇచ్చారా? మేడం ఒకటి నేనేమంటున్నా అంటే ఈ దేశంలో దక్షిణాది రాష్ట్రాల నుంచి బీజేపీకి రిప్రజెంటేషన్ సరిగ్గా లేదు. ఇదైతే ఫ్యాక్ట్. ఆటోమేటిక్ గా వాళ్ళు ఇది రావాల్సిన వాటిని అడ్డుకట్ట వేస్తుంటారు కదా. ఉన్నవి ఇప్పుడు అప్పుడు జనాభా ఎట్లుండే ఇప్పుడు వెంకట్ నాయక్ గారు, ఇది నిజంగా కూడా అంటే ఏ పార్టీలో ఉంటే ఆ పార్టీలో అనుకూలంగా మాట్లాడుకుని వాళ్ళే అందరినీ ఇంక్లూడ్ చేస్తున్నా ఇందులో. అందరూ మర్చిపోతున్నారేమో అని అనుకుంటున్నా. ఎందుకంటే అప్పుడు ఇదే ప్రాతిపదికన రాష్ట్రాలకు డబ్బులు పంపేవాళ్ళు కేంద్రం, అంతేనా? ఇప్పుడు అదే లెక్కలో ఉంది. అయితే పాలకులు రాష్ట్రాలకు సంబంధించి వాళ్ళు తీసుకున్న నిర్ణయాలు, పాలసీలు సో ఇక్కడ దక్షిణాదికి సంబంధించి బెటర్ గా వచ్చినాయి, దాన్ని కాదనలేని నిజం. సో మీరు అలాగే ఇచ్చి ఇప్పుడు మాత్రం అలా ఎలా ఇస్తారంటే ఏంటి లెక్క? మీకు ఏం కావాలో అడగాలి. హైదరాబాద్ ని పారామీటర్ గా తీసుకోండి. హైదరాబాద్ ని పారామీటర్ హైదరాబాద్ ని పారామీటర్ గా తీసుకోండి. హైదరాబాద్ లో వచ్చిన కేంద్ర ప్రభుత్వ సంస్థలు ఒకసారి చేతి వేళ్ల మీద లెక్క పెట్టుకోండి. 20 నుంచి 30 ఉన్న ఏది కేంద్ర ప్రభుత్వ సంస్థలు హైదరాబాద్ లో ఉన్నాయి మొత్తం కాంగ్రెస్ గవర్నమెంట్ సెంట్రల్ ఫండ్ తో కట్టిన అన్ని ఇప్పుడు బీజేపీ 10 సంవత్సరాలు వచ్చింది కదా, 11 సంవత్సరాలు 12 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ సెంటర్ లో ఉన్న అది కూడా కాంట్రిబ్యూషన్, రాష్ట్రానికి కాంట్రిబ్యూషన్, ఫెడరల్ సెక్షన్ లో కాంట్రిబ్యూషన్. ఒక ఆర్బిట్రేషన్ సెంటర్ ఇలా మీరు ఈ తెలంగాణ రాష్ట్రానికి, అది గుజరాత్ కి తీసుకుపోయారు మీరు.
ఒక నిమిషం అండి, మీరు స్టూడియోలో ఉన్నారు, ఒక్క నిమిషం. నేను ఏమంటున్నా జ్యోత్స్న గారు, ఆ. బీజేపీ నాయకులు ప్రతి దాంట్లో సమస్యను పరిష్కరించడానికి ఒక పెద్ద మనసుతో ఎవరైనా సలహాలు సూచనలు ఇస్తే వాటిని స్వీకరించడం పక్కన పెట్టేసి వ్యక్తిగత విమర్శలకు పోవడం ఏందండి? ఇవాళ హిందువులు ముస్లింలు అనేటువంటి అంశాన్ని తీసుకొచ్చే ప్రయత్నం చేయడం ప్రతి దాంట్లో Okay. వాట్ ఈస్ దిస్ అండి? హిందూ ముస్లిం అనేటువంటి మాటలు ఎత్తకొత్త రాజకీయం చేయలేని పరిస్థితిలో ఉందా అండి బీజేపీ? అదే మీ ఎజెండా Okay. కాదండి, దిస్ ఇస్ నాట్ ద రైట్ వే. నేనేమంటున్నా, చూద్దామండి. ఇప్పుడు నిన్నైతే కేబినెట్ ఆమోద ముద్ర వేసింది. ప్రత్యేక సమావేశాలు ఏప్రిల్ 16 నుండి స్టార్ట్ అవబోతున్నాయి. దీనికి సంబంధించి 2 బిల్లులకు సంబంధించి మనకు క్లారిటీ మేడం లాస్ట్ ఒక నిమిషం వాళ్ళిద్దరు ఒక్క నిమిషం లేదండి, టైం అయిపోయింది. ఒక లైన్ లాస్ట్ కంక్లూజివ్ సెంటెన్స్ ఏంటంటే, చెప్పండి. ఇదే తెలంగాణలో ప్రజలు నిజాం ప్రభుత్వం మంచోడు కాదు అని చెప్పి బండి బండి కడతామని పోరాడి రజాకాలను తరిమి కొట్టి ఓడించినారు. కమ్యూనిస్టులు. అదే కమ్యూనిస్టులు ఓడించారు, బీజేపీ వాళ్ళు కాదు. ఏమంటున్నాడు? బీజేపీకి సంబంధమే లేదు, అసలు కాంట్రిబ్యూషన్ లేదు. బీజేపీ పాల్గొన్నందుకు వెంకట్ నాయక్ గారు, తాడూరి శ్రీనివాస్ గారు, దత్తాత్రేయ గారు, థ్యాంక్ యూ అండి. ఇది వాళ్ళ న్యూస్ అనాలిసిస్. చూస్తూనే ఉండండి హెచ్ఎం టీవీ. వార్త ఆగదు, నిజం దాగదు.